చెల్లెలి కాపురం చిత్రంలో ఒక సాహిత్య ప్రధానమైన నృత్య గీతం ఉంది. ఆ పాటని కళాతపస్వి విశ్వనాథ్ గారు రాయమన్నప్పుడు ఆసువుగా ఒకే ఊపులో రచించి వినిపించారట నారాయణ రెడ్డి గారు. ఓ, ఇది మీ పాట కదా అని చిరునవ్వుతో ప్రశంసించారట కళాతపస్వి. ఇంతలోనే నిర్మాత బాలయ్య గారు జోక్యం చేసుకుని, మరీ అర్థం కాని పదాలున్నాయి, కొంచెం తేలిక మాటలు వేస్తే బాగుంటుందేమో అని అన్నారట. విశ్వనాథ్ గారు వెంటనే కల్పించుకొని, ఉంటే యథాతథంగా ఉండాలి, లేకపోతే చిన్న చిన్న మాటలతో మళ్ళీ రాయించుకుందాము అన్నారంట. బాలయ్య గారు ఏమనుకున్నారో ఏమో గాని, సరే ఉన్నది ఉన్నట్టుగానే తీసుకుందాం అన్నారట. బాలు గారు పాడినటువంటి పాటల్లో ఆనాడు ఒక ప్రభంజనం సృష్టించినటువంటి ఆ పాటకి స్వరకర్త మహదేవన్ గారు ఆ పాటని మన కోసం పాడి వినిపించమని మరోసారి అర్థిస్తున్నాము శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ. చరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా, అడుగులందు కలహంసలాడగా, నడుములో తరంగమ్ములూగగా, వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా, ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ, నీ కులుకును గని నా పలుకు విరియ, నీ నటనను గని నవ కవిత వెలయగా, ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ, ఆడవే మయూరీ. అది యమునా సుందర తీరము, అది రమణీయ బృందావనము, అది విరిసిన పున్నమి వెన్నెల, అది వీచిన తెమ్మెర ఊయల, అది చల్లని సైకత వేదిక, అట సాగెను విరహిణి రాధిక. అది రాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక, ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ, నా పలుకుల కనయగు పులుకు చూపి, నా కవితకు సరియగు నటన చూపి, ఇక ఆడవే మయూరీ నటనమాడవే మయూరీ. పాలనేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ శరుని దహించగా, పటిని కోలు పటి రతీదేవి దుఃఖితమతి రోధించగా, హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథ గణము కనిపించగా, ప్రమథనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ధీకృతుల సహస్రఫణ సంజనిత భూత్కృతుల కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన, కనులలోన కనుబొమలలోన అధరమ్ములోన వదనమ్ములోన, కడసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన, నీ తనువులోని అడుగడుగులోన అనంత విధముల అభినయించి, ఇక ఆడవే ఆడవే ఆడవే.
గొప్ప పాట, గొప్ప సాహిత్యం, అంతే గొప్పగా మీరు ఈ పాటని ప్రజెంట్ చేశారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఇది ఘంటసాల గారు పాడవలసిన పాట. యాక్చువల్గా ఆయనకు అప్పుడు ఆరోగ్యం బాగాలేదు. ఎలాగా అంటే కనీసం ట్రాక్ అయినా బాలు పాడితే బాగుంటుందని అనుకున్న సందర్భంలో ధైర్యం చెప్పినవారు నారాయణ రెడ్డి గారు. మా అబ్బాయి బాగా పాడతాడు, వాడికి డిక్షన్ కూడా బాగుంటుంది అని అలా ప్రయత్నం చేశాను. ఇప్పుడు నేను పాడిన పాట వింటే నాకు సంతృప్తిగా లేదండి. అప్పుడు పాడింది కూడా ఇంకొంచెం బాగా పాడి ఉండొచ్చేమో, కానీ ఈ పాట బాగా బాగా పాపులర్ అయింది, బాగా నాకు పేరు తెచ్చిపెట్టింది. సినిమాకు, శోభన్ బాబు గారికి, విశ్వం గారికి, అందరికీ నారాయణ రెడ్డి గారు, కేవి మహాదేవన్ గారు కలిసి ఈ అమృతాన్ని రంగరించి మాకు ఇచ్చారనమాట. చాలా మంచి సిచ్యువేషన్లో కూడా ఛాలెంజ్, ఇద్దరి మధ్య ఛాలెంజ్, హీరోకి హీరోయిన్కి. హీరోయిన్ ఇస్ అ డాన్సర్, నేను ఏమి ఎక్స్ప్రెషన్ పాడితే దానికి మీరు నృత్యం చేయగలరా భంగిమ అని. అలా అద్భుతంగా జరిగింది. ఆఖరికి హీరో గెలుస్తాడు, ఎలాగది వేరే విషయం.